అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర, పేజీ నెంబర్ 13. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వంశావళి. హజ్రత్ అబ్దుల్లా కంటిన్యూయేషన్. ఆయన వెంటనే తన ఇంటికి పోయి, అబ్దుల్లాహ్ పై దాడి జరిగిన విషయాన్ని, మరియు ఆ దాడిలో దైవదూతలు రక్షించిన తీరుతెన్నులను, తన భార్యకు వివరించారు. వారిరువురిలో అబ్దుల్లాపై ఎనలేని ప్రేమ ఉత్పన్నమయ్యింది. వారు తమ కూతురగు అమీనా గారిని, అబ్దుల్లాహ్ గారితో వివాహము చేయుటకు సిద్ధపడ్డారు. వెంటనే వహాబ్ గారు, అబ్దుల్లాహ్ ముత్తాలిబ్ గారి ఇంటికి వచ్చి, తన కుమార్తెగు అమీనాను, అబ్దుల్లాహ్తో వివాహము జరిపించుటకు, తమ సంసిద్ధతను తెలిపారు. అందచందాల రాశియగు అమీనాను, తన కుమారునితో వివాహము చేయుటకు, సరి అయిన ఈడు జోడు అని, అబ్దుల్ ముత్తలిబ్ గారు అంగీకరించారు. వారిరువురి పెళ్లి, పెద్దల సమక్షంలో వైభవంగా జరిగింది. అప్పుడు అబ్దుల్లా గారి వయస్సు 20 సంవత్సరాలు మాత్రమే.